హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. ఇక్కడ మేము న్యూ ఇయర్కి కేక్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి కేక్స్ తీసుకొని వచ్చేసరికి ఇలా అయింది కేక్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది మార్నింగ్ ఇంకొక కేక్ కట్ చేసాం మమ్మీ వాళ్ళ ఆఫీస్లో. న్యూ ఇయర్ అంటేనే అందరూ చాలా 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 రెజల్యూషన్స్ పెట్టేసుకుంటుంటారు కదా, కానీ నేను ఈ ఇయర్ పెట్టుకున్న రెజల్యూషన్ ఒక్కటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. అంటే ఏది చేయాలనుకున్నా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ ఇయర్ ప్రతిదీ ఫుల్ ఇంట్రెస్ట్తో కన్సిస్టెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. న్యూ ఇయర్కి చాలామందికి చాలా ప్లాన్స్ ఉంటాయి. నేను నో ప్లాన్ బ్యాచ్ అనమాట. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళడానికి రెడీగా ఉంటా, కానీ న్యూ ఇయర్ టైంలో మాత్రం నేను ఇంట్లోనే ఉంటా. ఎవ్రీ న్యూ ఇయర్ నా లైఫ్లో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడమే నాకు చాలా ఇష్టం. ఇప్పటిదాకా ప్రతి న్యూ ఇయర్ నేను మా ఫ్యామిలీతోనే ఉన్నాను. సో ఈ ఇయర్ కూడా న్యూ ఇయర్కి నాకు పెద్ద ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ ఆఫ్టర్నూన్ మా ఇంటికి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. సో వాళ్ళతో లంచ్ చేసి మాట్లాడుకుంటూ స్పెండ్ చేయడమే ఈ న్యూ ఇయర్. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. ఫ్రాక్ మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ కేక్ కటింగ్ అయిపోయాక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి టీవీ చూస్తున్నాం బికాజ్ మా గెస్ట్ ఇంకా రాలేదు. మా న్యూ ఇయర్ స్పెషల్ కట్ మిర్చి, వైట్ రైస్, పప్పు, గుత్తి వంకాయ నూనె వంకాయ అంటాం మేము, ఆలూ ఫ్రై, నెయ్యి, చపాతీ, ఇది పొడి, పచ్చడి, గులాబ్ జామున్. ప్లేట్స్ రెడీగా ఉన్నాయి. మా గెస్ట్ వచ్చేసారు. మా అత్త వాళ్ళ ఫ్యామిలీ సింగపూర్ నుండి వచ్చారు. అందరం కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాం. మీరు మీ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారు? అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్.